ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. కీర్తన గ్రంథము 116:15. దేవునికి భక్తులు అనబడుతున్న వారు ఎవరు? చర్చికి వారం తప్పకుండా వచ్చేవారా? జనసమూహం ఉన్న చోట, లేకపోతే కొద్దిమందే ఉన్నా తమని తాము చూపించుకోవడానికి అనర్గళంగా పొల్లుపోకుండా ప్రార్థనలు చేసేవారా? పాటలు పాడేవారా, లేక ప్రసంగాలు చెప్పేవారా? చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరిని భక్తులనే అంటారు, వారు ఎలాంటి వారైనప్పటికీ. కానీ ఎవరైతే నీతిగా జీవిస్తారో, ఎవరైతే యేసు చూపిన మాదిరిని అనుసరిస్తారో, ఈ లోకంలో జనాలకు మంచి మాదిరికరమైన జీవితం జీవిస్తారో, ఇంకా దేవునికి ఇష్టకరమైన జీవితం, ఆయన నామఘనతకు కారణమైన జీవితం, ఇలాంటి జీవితం జీవించేవారు అసలైన భక్తులు దేవునికి. ఒకవేళ వీరు మరణిస్తే వారి యొక్క మరణం విలువైనదిగా ఎంచబడుతుంది. మరి ఇప్పటికిప్పుడు నువ్వు మరణిస్తే నీ మరణం దేవుని దృష్టికి విలువైనదిగా ఎంచబడుతుందా? ఒకసారి ఆలోచించు. నీ భక్తి మనుషుల వరకేనా, లేక దేవుని వరకు చేరేదేమన్నా ఉందా? మన జీవిత మరణాలు మనుషులకు కాదు, దేవునికి విలువైనదిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.